ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడేస్ వ్లాగ్ ఈజ్ సూపర్ స్పెషల్ అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ వచ్చేసి యానివర్సరీ అండ్ మై బర్త్డే వీక్ అండి. సో బోత్ స్పెషల్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసుకోవాలి అనుకున్నాము. సో సింపుల్ అండ్ హార్ట్ఫుల్గా సెలబ్రేట్ చేసాము. సో ఇక్కడ వచ్చేసి యానివర్సరీ డే రోజు మార్నింగ్ మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. అండ్ ఇక్కడ మాకు టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు అండ్ అందుకని మేమైతే చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము. సో ప్రసాద్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి నేనైతే స్వీట్ ప్రిపేర్ చేయాలని అనుకున్నాను. సో గులాబ్ జామున్ అయితే పర్ఫెక్ట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఏదైతే ప్రిపేర్ చేశాను అనమాట. అండ్ ఐ లర్న్డ్ ఇట్ బై వాచింగ్ ఆన్ యూట్యూబ్ అండి. సో నా ఓన్గా అయితే నేను ట్రై చేయలేదు, యూట్యూబ్లో చూసే ప్రిపేర్ చేశాను. ఇంకా ఫస్ట్ టైం చేశాను కదా, సో ఎలా వస్తుందో అనుకున్నాను. అంటే చాలా ఫస్ట్ టైం అనగానే మ్యాక్సిమం ఫెయిల్ అవుతుంది కదా. సో కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. స్వీట్ అయితే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేశాను. సో ఇంక ఈవినింగ్ ప్రసాద్ వచ్చేసరికి నేనైతే కేక్ తీసుకొచ్చి రెడీగా ఉంచేసాను. అండ్ ఇంకా అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి అండ్ జషుతో మాట్లాడుతూ మేమైతే కేక్ సెలబ్రేట్ చేసుకున్నాము. కొడుకేడి జషు 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 కేక్ మమ్మీ క్యాండిల్ క్యాండిల్ జషు క్యాండిల్ క్యాండిల్ హలో బేబీ చాకు చాకు క్లాప్స్ కొట్టండి. ఏం చెప్పారు ఎవరో జషు అది పెట్టు. జషు కేకు అవును జషు నాన్న కేకు పెట్టు. సో దిస్ ఈస్ ద యానివర్సరీ సెలబ్రేషన్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి నా బర్త్డే స్టార్ట్ అవుతుంది. సో బర్త్డేకి నైట్ రైడ్కి అయితే వెళ్ళాలనుకున్నాము. సో అలా చార్మినార్ నైట్ ఎక్కడికైనా కానివ్వండి, సో రైడ్ అనేది ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా చార్మినార్ అయితే వెళ్ళాము. బట్ నాకైతే అంత నచ్చలేదు. అక్కడ అసలు చాలామంది ఉన్నారు బట్ లైటింగ్ లేదు అండ్ అదంతా ఆ ఏరియా అంటే నాకేమో నచ్చలేదనమాట. సో రైడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశాను. సో అండ్ ట్యాంక్ బండ్ కూడా మంచిగా ఎంజాయ్ చేసాము. సో
ఇంకా ఇలా నైట్ రైడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇంకా బర్త్డే రోజు నైట్కి డిన్నర్కి బయటికి వెళ్దాం అనుకున్నాము. సో అలా ఎక్కడికి వెళ్దామని చెప్పి చూస్తుంటుంటే ఇది వచ్చేసి మాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. హే గాయ్స్, ఇది వచ్చేసి ఘోస్ట్ మండి అంట. సో లోపలికి ఎంటర్ అవ్వగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఇక్కడైతే చూడండి, ఇదైతే మంచి బాగుంది కదా. మీకు మొత్తం చూపిస్తాను, అంటే ఓవరాల్గా ఇది ఎలా ఉంది అనేది. సో మండి రెస్టారెంట్ అంటే కొంచెం థ్రిల్లింగ్గా. సో ఇది కూడా చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా. సో ఇది మా రెస్టారెంట్ మొత్తం ఇలాంటి థీమ్స్తోనే ఫిల్ అయింది. ఇప్పుడు బైక్ రమ్మంటే వస్తుంది తెలుసా. జప్మంటే అది గ్లాస్ మొత్తం పలగొట్టుకొని బయటకు వచ్చేది. దాని చెప్పు స్టార్టింగ్ రాగానే ఇక్కడ సూప్ అయితే సర్వ్ చేశారు. సో ప్రసాద్ అయితే బయటకు వెళ్ళారనమాట. సో ఇప్పుడే వస్తాను, వెయిట్ చేయని చెప్పేసి. సో సూప్ అయితే ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను.